తెలంగాణ రాష్ట్రము ఏర్పడకముందు తెలంగాణ ప్రాంతం యొక్క అభివృద్ధి సమస్యలు ఏమేమి ఉండాలనేది మనము కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. సో తెలంగాణ ఎకానమీ యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఫస్ట్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మన హైదరాబాద్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలా ఉండే అంటే నిజాము పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదనేది మనం ఇదివరకు చెప్పుకోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు దాదాపు 5-6 శతాబ్దాలు మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో భాగంగానే మన తెలంగాణ ప్రాంతము ఉండడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు మనము తెలంగాణ ఎకానమీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండేనేది మనము ఇప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది. దీనిని మనము 1956 నుండి 2014 ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి ఎలా జరిగింది, ఆర్థికపరమైన సమస్యలు ఏంటనేది మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. మనకు తెలుసు 1956లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పడకముందు హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రాంతము, 1952లో ఇదివరకు ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రము రెండింటిని కలపడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధానిగా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంతో హైదరాబాదు క్యాపిటల్ సిటీగా 1956లో ఏర్పడడం జరిగింది. సో అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు ఆంధ్ర ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉండే, ఆ సమస్యలు కూడా కొంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి దోహదపడ్డాయనేది మనం కొంతవరకు చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రాంతంతో మెర్జ్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందనేది ఉద్దేశం కూడా కొంతవరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదానికి దోహదపడ్డదనేది కొంత అభిప్రాయాలు వెలువచ్చడం జరుగుతుంది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి సమస్యలు ఉండే అనేది 3-4 విషయాల గురించి మనము చెప్పుకోవచ్చు. ఒకటి రాష్ట్ర రాజధాని. ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం జరిగింది. బట్ కర్నూలు యొక్క భౌగోళిక పరిస్థితి చూస్తే ఆంధ్ర ప్రాంతానికి ఒక్కవైపే ఉండడం జరిగింది. కొంత లాజిస్టికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయనేది అప్పుడు వెలిబుచ్చడం జరిగింది. రెండవ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వనరులు, సహజ వనరుల యొక్క లోటు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వనరులు ఉన్నాయి, బట్ కొన్నిటికి పోల్చుకుంటే ముఖ్యంగా బొగ్గు, ఎలక్ట్రిసిటీ, వాటరు, అటువంటి వనరుల షార్టేజు మన తెలంగాణ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. బట్ ఆంధ్ర ప్రాంతంలో కొంత తక్కువ ఉన్నది. అది కూడా ఒక అంశము. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ చేయడానికి కావలసిన ఈ ముడి సరకు కోలు మరియు వాటర్ కూడా వాళ్ళకు షార్టేజ్ ఉండడం జరిగింది. ఇంకా ముఖ్యమైన ఆర్థిక సమస్యలు ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం యొక్క బడ్జెట్ ఎప్పుడూ కూడా లోటు బడ్జెట్గా ఉందనేది మనకు గణాంకాలు చెప్తున్నాయి. అలాగే తలసరి ఆదాయం కూడా ఆంధ్ర రాష్ట్రంలో తక్కువగా ఉన్నట్టు మనకు గణాంకాలు చెప్తున్నాయి. సో ఈ అన్ని సమస్యలతో కూడిన ఆంధ్ర రాష్ట్రము తర్వాత తెలంగాణ ప్రాంతంతో కలపడం జరిగింది. సో ఎప్పుడు 1956లో మనం తెలంగాణ ప్రాంతము విడిపోయిన తర్వాత దాదాపు ఇది నైజాం పరిపాలన నుంచి విడిపోయిన తర్వాత 1952 నుంచి 56 మధ్యలో తెలంగాణ ప్రాంతానికి ఒక సపరేట్ రూల్ ఉండే. ఈ 4 సంవత్సరాల్లో సపరేట్ రూల్ ఉండే. బట్ ఈ సపరేట్ రూల్ ఉన్నప్పుడు కొంత వెసులుబాటు కలిగేందనే దశలోనే అంతమునుపు మనం ఏదైతే సమస్యలు ఎదుర్కొన్నామో నిజాము పరిపాలన, తర్వాత 1956 తర్వాత ఆంధ్ర రాష్ట్రంతో కలిపిన తర్వాత
మనకు కొన్ని కొత్త సమస్యలు ఏర్పడ్డాయి అన్నట్టు ఈ యొక్క కొన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. సో వాటి గురించి మనం కొంత వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఒకటి, ఈ యొక్క తెలంగాణ ప్రాంతము 1956లో మెర్జ్ కాకముందు తెలంగాణ ప్రాంతంలో 9 జిల్లాలు హైదరాబాద్తో కనుకొని ఆదిలాబాదు, మహబూబ్నగర్, నల్గొండ, మెదకు, నిజామాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 9 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ కావడం జరిగింది. తర్వాత మనకు తెలుసు రంగారెడ్డి డిస్ట్రిక్టు 1976లో రావడం జరిగింది. సో కాబట్టి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అయి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా మనము పిలుచుకోవడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ అంటే 1956 కంటే ముందు మనకు తెలంగాణలో కొన్ని పరిస్థితులు ఎలా ఉండే అంటే దాదాపు ఏంటంటే తెలంగాణ ప్రాంతము కొన్ని వనరులలో చాలా పుష్కలంగా ఉండే. సో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పుకోవాలనుకున్నప్పుడు మన యొక్క 44,314 చదరపు మైళ్ళ భూభాగము తెలంగాణ ప్రాంతంలో ఉండే. అప్పుడు జనాభా 127 లక్షలు అంటే 1,27,00,000 జనాభాతో తెలంగాణ ప్రాంతము 42% మొత్తం ఆంధ్రప్రదేశ్లో 42% భూభాగము మరియు 35% పాపులేషను. జనాభా పరంగా 35%, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతం యొక్క జనాభా శాతం 35%, భూమి మాత్రము 42% అనేది దాన్ని బట్టే మనకు తెలుసుకోవచ్చు. భూమి ఏదైతే ముఖ్యమైన వనరు ఉందో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నది జనాభాతో పోల్చుకుంటే. సో దాన్నే మనము ఈ యొక్క జనసాంద్రత ద్వారా మనం తెలుసుకోవచ్చు. జనసాంద్రత మనకు 2,806. సో ఆంధ్ర ప్రాంతంతో చూసుకుంటే జనసాంద్రత మన దగ్గర తక్కువగా ఉన్నది. ఇక వ్యవసాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చెప్పుకోవాలంటే, ఎందుకంటే ఆ టైంలో 1956 ప్రాంతంలో మన మొత్తము ఏరియా 124 లక్షల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉండే సాగు చేయబడింది. బట్ దాంట్లో 23 లక్షల ఎకరాలకే నీటిపారుదల సదుపాయం ఉండే. అంటే 18.7%, అంటే 20% కంటే 20% కంటే తక్కువ మన యొక్క నీటిపారుదల శాతం ఉంది. అంటే చాలా తక్కువ ఏరియాకు నీటి సౌలభ్యత ఉండడం జరిగింది. నీటి సౌలభ్యత చాలా తక్కువగా ఉన్నది. అంటే ఓన్లీ less than 20% ఆఫ్ ద ఏరియా ఈజ్ ఇరిగేటెడ్. బట్ ఆంధ్రతో పోల్చుకుంటే ఇది కొంత మనకు తక్కువగా ఉన్నట్టే చెప్తుంది. ఇక వ్యవసాయ రంగం యొక్క వాటా మొత్తం ఆదాయంలో తెలంగాణ రాష్ట్రంలో జనరేట్ అయ్యే ఆదాయంలో ఎంత అని చెప్పుకుంటే 37% వ్యవసాయం ద్వారా, ఈ ఇండస్ట్రీ ద్వారా 24%, తర్వాత సేవల రంగంలో 39% జనరేట్ కావడం జరిగింది. అంటే 1956 ప్రాంతంలో వ్యవసాయ రంగం యొక్క వాటా చాలా ఎక్కువగా ఉండే. ఇండస్ట్రీ యొక్క వాటా ఇప్పటికీ అప్పటికి పెద్ద ఎక్కువ మార్పులు లేవు. బట్ సేవ రంగంలో యొక్క వాటా మాత్రము గణనీయంగా తక్కువగా ఉన్నది. ఎందుకంటే అప్పటికి ఏంటంటే అగ్రికల్చర్ వాజ్ అ మెయిన్ సోర్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇప్పటికి కూడా లైవ్లీహుడే, బట్ అప్పుడైతే ఎక్కువగా ఉండడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు 1956 ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరులు చాలా ఎక్కువగా ఉండే. సహజ వనరులు అంటే మనకు కోల్ కానీ, మినరల్స్ కానీ, తర్వాత ఫారెస్ట్ కానీ ఎక్కువ మొత్తంలో ఉండే. ఇవి సహజ వనరులు చాలా. ఎందుకంటే ముడి సరుకులు మనకు అభివృద్ధి చెందాలంటే ముడి సరుకుల యొక్క లభ్యత ఎక్కువగా ఉండాలి. సో మనకు అవి కీలకమైన
వనరులు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సో అలాగే తెలంగాణ బడ్జెట్, హైదరాబాద్ యొక్క స్టేట్ బడ్జెట్ అప్పుడు ఏమవుతుందో అది సర్ప్లస్ బడ్జెట్గా ఉంది. అంటే ఆదాయం, ప్రభుత్వం పెట్టే ఖర్చు ఆదాయానికంటే తక్కువగా ఉండే. అంటే సర్ప్లస్ వాజ్ జనరేటెడ్, అంటే బడ్జెట్ అనేది సర్ప్లస్గా ఉండేది. సో సర్ప్లస్ బడ్జెట్ అనేది అది చాలా అనుకూలమైన పరిస్థితుల్లో ఉంటుంది. సో డెఫిసిట్ బడ్జెట్ అంటే మనకు తెలుసు, మన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడు మనకు డెఫిసిట్ బడ్జెట్ అవుతుంది. బట్ దానికి భిన్నంగా మన తెలంగాణ ప్రాంతంలో సర్ప్లస్ బడ్జెట్ ఉండే. అది మనం ఇప్పటికి కూడా చెప్పుకుంటాము, తెలంగాణ ప్రాంతం సర్ప్లస్ బడ్జెట్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక ఆంధ్ర రాష్ట్రంలో మొత్తంలో జనరేట్ అయిన రెవెన్యూ, అంటే ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ తెలంగాణ ప్రాంతం నుంచి ఎంత వస్తుంది, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంత వచ్చిందని పోల్చుకుంటే మనకు రెండవ పంచవర్ష ప్రణాళిక అంటే 1956 to 61లో రెండవ పంచవర్ష ప్రణాళిక ఉంది. అప్పుడు 45% తెలంగాణ ప్రాంతం ద్వారానే ఈ యొక్క ఆదాయము ప్రభుత్వానికి సమకూర్చింది. అది థర్డ్ ప్లాన్లో కొంత తగ్గి 42.3% కొంత తగ్గింది. బట్ మన జనాభాతో పోల్చుకుంటే మన ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో జనరేట్ అయిన రెవెన్యూ జనాభా శాతం కంటే ఎక్కువ ఉంది. దాదాపు మన భూమికి మనం ఉన్న భౌతికంగా ఏదైతే ఉందో మన వాటా, దానికి దాదాపు సమానంగా ఉన్నది. సో దానికి భిన్నంగా మన వ్యయం ఎలా ఉండే, అంటే మనం తెలంగాణ ప్రాంతము కొంత నిర్లక్ష్యం కాబడ్డది అనేది చెప్పేటప్పుడు ఈ విషయాన్ని మనము పదే చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో జనరేట్ అయిన రెవెన్యూ ఆ ప్రాంతంలోనే ఖర్చు పెడితే చాలా బాగుంటుంది. మరి ఖర్చు పెట్టలేదంటే ఈ రెవెన్యూ అంతా ఎక్కడో ఖర్చు పెట్టడం జరిగింది. మనకు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి ఆ రెవెన్యూను ఇక్కడ ఉపయోగించబడలేదనేది మనం దీని ద్వారా చెప్పుకోవచ్చు. సో అది ఎక్స్పెండిచర్ యొక్క శాతం ఎంత ఉన్నదని మనం చెప్పచ్చు. చూడండి, మనకు 45% రెవెన్యూ ఉంటే 34% ఖర్చు పెట్టడం జరిగింది. అంటే దాదాపు 11% మిగులు రెండవ పంచమ ప్రణాళికలో మన తెలంగాణ ప్రాంతంలో జరిగింది. అంటే 11% ఆఫ్ అవర్ సర్ప్లస్ ఇన్కమ్ ఈజ్ నాట్ స్పెంట్ ఇన్ తెలంగాణ బట్ యూజ్డ్ ఫర్ సమ్ అదర్ పర్పస్ అండ్ స్పెంట్ ఇన్ అదర్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. థర్డ్ ప్లాన్లో కొంత మెరుగుగా 37% థర్డ్ ప్లాన్లో మన తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగింది. మనకు దాదాపు 43% రెవెన్యూ జనరేట్ అయితే 37% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా సర్ప్లస్ జనరేట్ అయింది. దాదాపు 5-6% సర్ప్లస్ జనరేట్ జరిగింది. అంటే రెండవ పంచవర్ష ప్రణాళికలో 11%, మూడవ పంచవర్ష ప్రణాళికలో 5-6% సర్ప్లస్ బడ్జెటు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది ఉండే. అది వేరే దగ్గర ఈ సర్ప్లస్ను వేరే దగ్గర వాడుకోవడం జరిగింది. ఇది సో దాన్ని బట్టి ఇది ఇంపార్టెంట్. దస్ తెలంగాణ రీజన్ జనరేటెడ్ మోర్ రెవెన్యూ దాని ఎక్స్పెండిచర్ ఇంకర్డ్. అంటే మనము పాపులేషన్ ఆధారంగా కానీ భౌగోళికంగా అంటే జాగ్రఫికల్గా కానీ మనకు ఏదైతే ప్లాన్ ఎక్స్పెండిచర్ పెట్టాలో మన తెలంగాణ ప్రాంతం ఏదైతే బ్యాక్వర్డ్గా డిక్లేర్ కావడం జరిగిందో దాని తగ్గట్టు ఖర్చు పెట్టలేదు. అంటే కొన్ని సూత్రాల ప్రకారం ఏంటంటే ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా పెట్టే ఖర్చు జనాభా పరంగా మరియు భూగోళికంగా అంటే మన జాగ్రఫికల్గా రెండిటి ఆధారంగా పెట్టాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైతే ఈ సూత్రం ఉందో ఈ సూత్రాన్ని
నిర్లక్ష్యం చేయడం జరిగింది. పైన చూసిన పట్టిక చూసుకుంటే మనకు దాన్ని బట్టి క్లియర్గా తెలిసి ఏంటంటే మనకు కొన్ని ఏవైతే సూత్రాలు ఉన్నాయో పాటించాల్సిన అంశాలు పాటించడం లేదనేది దీన్ని బట్టి చెప్తుంది. అంటే సో దాదాపు ఏంటంటే ఈ యొక్క అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే చేయాలో అది దాదాపు ఏంటంటే ఒక 3 వంతులో 1 వంతు తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాలి, 2 వంతులు ఆంధ్రాలో ఖర్చు పెట్టాలి. బట్ దానికి భిన్నంగా కొన్ని విషయాలలో చూడండి కింద చూస్తే అంటే దాదాపు 3.6 ఆంధ్రాలో ఓన్లీ 1 అంటే దాదాపు 20-25% కంటే ఎక్కువ తెలంగాణలో ఖర్చు పెట్టలేదు. 70% ఆంధ్ర ప్రాంతంలో ఖర్చు పెట్టినట్టు ఈ గణాంకాలు మనకు చెప్తున్నాయి. అంటే మీరు చూడండి ఏదైతే నిష్పత్తి పాటించాలో 2:1 అంటే 3 రూపాయలు గిట్ట ఉంటే 2 రూపాయలు ఆంధ్ర ప్రాంతంలో 1 రూపాయి తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటే దానికి భిన్నంగా ఒకవేళ 5 రూపాయలు ఉంటే దాదాపు 4 రూపాయలు ఆంధ్ర ప్రాంతంలో 1 రూపాయి తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఇది 2వ పంచ ప్రణాళికలో జరిగిన కేటాయింపు అనేది మనకు తెలుసుకోవడం జరుగుతుంది. మనకు ఆ టైంలోనే ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతం మెర్జ్ చేసే ముందు కొన్ని సంశయాలు వెలిబుచ్చడం జరిగింది, కొన్ని డౌట్స్ కొంత ఎక్స్పర్ట్స్ కానీ కొంత రాజకీయ నాయకులు తెలంగాణ ప్రాంతం రాజకీయ నాయకులు కానీ వివిధ వర్గాలు ఒకవేళ ఆంధ్ర రాష్ట్రంతో కనుక మనము కలిసి ఉంటే ఆంధ్ర రాష్ట్రంతో మెర్జ్ అవుతే కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అనేది కొన్ని పసిగట్టి కొన్ని కండిషన్స్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మన తెలంగాణ రీజనల్ కమిటీస్ కొన్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీస్ కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. కొంత వాళ్ళు అప్పుడప్పుడు నిర్దిష్టమైన సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవాలనేది కొంత డీటెయిల్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం లేదు. సో దాంట్లో ఏంటంటే తెలంగాణ రీజనల్ కమిటీ యొక్క రిపోర్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతము ఈ పీరియడ్లో దాదాపు 1956-1969 ఏదైతే పీరియడ్ ఉందో దానిలో ప్రోగ్రెస్ అనేది ఆల్ ఇండియా ప్రోగ్రెస్ కంటే తక్కువ ఉంది. అంటే మన మొత్తము దేశం యొక్క ప్రగతిని పోల్చుకుంటే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ప్రగతి తక్కువగా ఉన్నదనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా మోర్ డీటెయిల్స్కి వస్తే కొన్ని రంగాలు ఏది వ్యవసాయ రంగం కానీ మన ఇరిగేషన్ సెక్టర్ కానీ మన ట్రాన్స్పోర్ట్ రవాణా సంఘం కానీ ఎడ్యుకేషను ఏవైతే ఈ రంగాలు ఉన్నాయో ఈ రంగాలలో ఏదైతే ప్రగతి జరిగిందో ఈ ప్రగతి మన ఆల్ ఇండియాలో జరిగిన ప్రగతిలో సగం కంటే తక్కువగా ఉన్నది కొంత గణాంకాలు చెప్తున్నాయి. అంటే దట్ ప్రోగ్రెస్ ఇన్ తెలంగాణ రీజన్ in sectors like agriculture, irrigation, transport, education, etc. was not even half of what was achieved at all India level. దాన్ని బట్టి ఏంటంటే మనకు అర్థం ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క ప్రగతి ఎంత నత్తనడకన అంటే ప్రోగ్రెస్ కొంత నత్తనడకన ప్రోగ్రెస్ అయినట్టు మనకు చెప్పడం జరుగుతుంది. చాలా వరకు కొంత అగ్రికల్చర్లో కొంత పురోగతి ఉంది. అంటే కంప్లీట్గా పురోగతి అంటే కొంత ఏది ఇరిగేటెడ్ ఏరియా కొంత పెరిగిన తర్వాత సాగు చేసే భూమి కొంత పెరిగినా బట్ దాని వాటా మాత్రం గణనీయంగా పెరగలేదు, చాలా తక్కువగా దాని వాటా పెరగలేదు అనేది. సో దాన్ని ఏంటంటే ఈ పీరియడ్లో నార్మల్గా మనం ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ చెప్పుకున్నప్పుడు ఇక్కడ మన యొక్క 1956 నుంచి 2014 మధ్యలో తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పారంటే కొంత మంది అనుభవజ్ఞులు ఎక్స్పర్ట్స్ వాటిని 3 దశలుగా విభజన జరిగింది. సో ఆ దశలు ఏంటంటే మొదటి దశ 1956 నుంచి 1969. సో మనకు 1969 అనేది మనకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే 1969 ప్రాంతంలో తెలంగాణ ఎడ్యుకేషన్
అంటే సపరేట్ తెలంగాణ కావాలనే ఎడ్యుటేషను పెద్ద మొత్తంలో జరిగింది. సో కాబట్టి మొదటి స్టేజ్ను ఏది ఆంధ్ర రాష్ట్రంగా అవతరించినప్పటి నుండి తెలంగాణ ఉద్యమం వరకు మన యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేదనేది మనము మొదటి దశ అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎకానమిస్ట్ ఏంటంటే దీన్ని 3 దశలుగా చెప్పుకోవచ్చు అనేది ప్రగతి. సో మొదటి దశ ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ఎడ్యుకేషన్ రాకముందు, రెండవ దశ ఏంటంటే మన తెలంగాణ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణలు రాకముందు, అంటే 1970 to 1990 ఈ పీరియడ్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనేది రెండవ దశలో చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దశలో కొన్ని ముఖ్యమైన సమస్యలు ఏవైతే తెలంగాణ ఎడ్యుకేషన్ వలన ఏవైతే సమస్యలను దృష్టికి తీసుకురావచ్చారో ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారనేది ఈ యొక్క రెండవ దశలో కొంతవరకు మనం చెప్పుకోవచ్చు. సో ఇక మూడవ దశ ఏంటంటే మనకు తెలుసు ఆర్థిక సంస్కరణలు భారతదేశంలో 1990 ప్రాంతంలో మొదలు కావడం జరిగింది. అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రము ఏర్పడే వరకు, అంటే 1990 నుంచి 2014 వరకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండే, అంటే ఈ ప్రాంతం మొత్తం మీద అంటే ఆర్థిక సంస్కరణ పీరియడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆర్థిక సంస్కరణలు పెద్ద మొత్తంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా 1995 ఆ ప్రాంతంలో పెద్ద మొత్తంలో, ఎందుకంటే గ్లోబల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కరణలను మొత్తం అంతర్జాతీయంగా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్ నోన్ ఎట్ గ్లోబల్ లెవెల్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ రిఫార్మ్స్. ఆ పెద్ద మొత్తంలో సంస్కరణను చేపట్టడం జరిగింది. అది ఆ పీరియడ్లో మన యొక్క తెలంగాణ ప్రాంతము ఈ ఆర్థిక సంస్కరణ వలన బాగుపడ్డదా లేకపోతే కుంటుపడ్డదా అనేది ఈ పీరియడ్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇక ఫస్ట్ పీరియడ్లో ముఖ్యంగా మనం ఏంటంటే మన యొక్క దాని స్పెషల్గా ఏం చెప్పారంటే ఈ యొక్క 1956 నుంచి 2014 మధ్యలో ముఖ్యంగా ఈ యొక్క వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవల రంగము ఎలా ఉండే, అది దానిని ఏంటంటే ఈ యొక్క అండర్ డెవలప్మెంటు, డిప్రైవేషను, అంటే ఏ విధంగా నిర్లక్ష్యానికి గురి కాబడ్డది, మన అనుకున్న ప్రగతిని అండర్ డెవలప్మెంట్గా ఎలా ఉన్నది. అంటే మనం ఆల్రెడీ క్లియర్గా ఏంటంటే రెండు మనకు తెలుసు. ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలంగాణ ప్రాంతము నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. అది ఎలా గురి కాబడ్డది, ఏ విషయాలనేది ఒక విషయము. దానివలన డెవలప్మెంటు ఎలా కుంటుపడ్డది, అంతే కదా, నిర్లక్ష్యం ద్వారా కుంటుపడ్డది, అంతే కదా. వెన్ యు ఆర్ ఇగ్నోరింగ్, డిస్క్రిమినేటింగ్, ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ రీజన్. అది ఎలా ఉన్నదని చెప్తాను. సో మనకు తెలుసు వ్యవసాయ రంగము బ్యాక్వర్డ్నెస్, అంటే మనం చూసుకుంటే ఏంటంటే అగ్రికల్చరు ఆ టైంలో ఎక్కువ, మనం ఆల్రెడీ కొంత గణాంకాలు చెప్పింది, 20% కంటే తక్కువ భూమికి కల్టివేటెడ్ ఏరియాకే ఇరిగేషన్ మన ఈ నీటి పారుదల సౌకర్యాలు ఉండే. అంటే దాదాపు 80% భూమి ఈ యొక్క వర్షాధార నేచురల్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడేదండి. సో మనకు తెలుసు ఈ యొక్క వర్షాధారం వలన ఉండడం వలన వ్యవసాయంపై ఎటువంటి ప్రభావం కలుగుతుందో మనం ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరము తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే అనావృష్టి, అతివృష్టి రెండు కూడా వ్యవసాయ అభివృద్ధికి నష్టాన్ని కలిగించేటియే. సో ప్రతి సంవత్సరము కొన్ని సమయాలలో అతివృష్టి, కొన్ని సమయాలలో అనావృష్టి, ఈ రెండు కూడా
మనకు సంభవించడం జరిగింది. సో కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క అభివృద్ధి అనేది వ్యవసాయ రంగంలో కుంటుపడ్డది. ఎందుకంటే ఏదైతే మనకు సస్టైన్ చేయడానికి నీటిపారుదల ఏదైతే అవసరం ఉందో దాని యొక్క లభ్యత చాలా తక్కువగా ఉండడం వలన ఈ యొక్క వర్షాధారం వలన ఇటువంటి వలన మన వ్యవసాయ రంగము ఒడిదుడుకులకు లోను కావడం జరిగింది. ఒడిదుడుకులకు లోను కావడం వలన వ్యవసాయదారుల యొక్క ఆదాయం కూడా ఒడిదుడుకులు ఉండడం వలన ఒకవైపు, ఎందుకంటే వ్యవసాయం చేయాలంటే మనకు సర్టెనిటీ ఏంటంటే ఖర్చు, ఏదన్నా ఉత్పత్తి చేయాలంటే ఖర్చు అనేది సర్టెన్, ఖర్చు పెట్టాల్సింది తప్పదు, బట్ ఆదాయం అనేది అన్సర్టెన్. సో కాబట్టి ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువ ఉన్నప్పుడు అప్పుల రూపకంలో వ్యవసాయదారుల యొక్క లోటుపాట్లకు ఎదుర్కొని అప్పుల భారంలో కుంగిపోయిన సందర్భాలు కూడా మనకు కోకొల్లుగా ఉన్నాయి. సో ఇక వ్యవసాయం యొక్క వాటా మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పీరియడ్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా మన ఎంత ఉందంటే, ఇది 1961లో 31% ఉంటే అది 1971 వరకు 34గా పోయి ఇది 40% పెరిగి అల్టిమేట్లీ 1990 వరకు ఇది 45% వరకు పెరగడం జరిగింది. ఇది కొంతవరకు తెలంగాణ ప్రాంతంలో ఈ యొక్క రాష్ట్రం యొక్క వాటా కొంచెం పెరిగిందని చెప్పొచ్చు. ఇది పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన హైదరాబాద్ స్టేటు అనేది మనకు ఆదాయాన్ని సమకూర్చడంలో ముఖ్యమైన పాత్ర వహించింది. సో కాబట్టి అభివృద్ధి అనేది హైదరాబాదు ప్రాంతము పరిసరాలలో ఉన్నట్టు మనము చెప్పుకోవచ్చు. మనం 1956 1969 మధ్యలో వ్యవసాయానికి సంబంధించిన విషయాలను గమనిస్తే మొత్తము రాష్ట్రంలో జనరేట్ అయిన ఆదాయంలో తెలంగాణ వాటా 31% నుంచి 34%, 40% మరియు 45% పెరగడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం యొక్క వాటా ఈ యొక్క ఆదాయంలో రాష్ట్ర స్థూల ఆదాయంలో పెరుగుతూ వచ్చింది. అలాగే వ్యవసాయం యొక్క రంగం నుంచి వచ్చే వాటా 20% నుంచి 23%కి తగ్గడం జరిగింది. ఇది ఆంధ్ర రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా తగ్గడం జరిగింది. బట్ ఇండస్ట్రీకి వచ్చే వరకు ఇది తగ్గడం జరిగింది, తెలంగాణలో తగ్గడం జరిగింది, ఆంధ్రాలో పెరగడం జరిగింది. ఇక సర్వీసెస్కి వచ్చే వరకు 2 రాష్ట్రాలలో ఇది పెరగడం జరిగింది. సో మిగతా వివరాలు ఇంకా నెక్స్ట్ లెసన్లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. దీంతో మనకు 1956 నుంచి 1969 సంవత్సరం వరకు వచ్చిన ముఖ్యంగా వ్యవసాయము వ్యవసాయేతర రంగాలలో వచ్చిన ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకోవడం జరిగింది. మిగతా విషయాలు నెక్స్ట్ చెప్పుకుంటాము.